ఓకే. ఇంకోటండి కట్ చేస్తే మనకి నాయుడు గారి కుటుంబంతో మంచి రిలేషన్ ఉంది. ఆయన సినిమాలన్నీ చేశారు. ఇటు చూస్తే అక్కినేని గారి కుటుంబంతో నాగేశ్వరరావు గారి సినిమాలకి ఫాదర్ చాలా సినిమాలు చేశారు. నాగార్జున గారి కుటుంబంతో మంచి రిలేషన్ ఉంది. ఎట్లా సార్ ఆ కాంపౌండ్లో ఎలా ఉంటుంది జడ్జిమెంట్? లేదు, చాలా ఓపెన్గా ఉంటారండి వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటారు. మనం ఏం చెప్పినా మన సినిమా బాగాలేదన్నా డైరెక్ట్గా చెప్పచ్చు, ఏం ఫీల్ అవ్వరు. చాలా అలాగా ఓకే అని చెప్పి ఆర్గ్యూ చేస్తారు. బాగుంటుంది. ఎందుకు బాగాలేదు ఏంటని ఉంటుందండి ప్రతిదీ. మనం చెప్పినట్టే ఎందుకు అడుగుతారు, మనం చెప్తాం కదా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. వాళ్ళు ఫీల్ అయ్యారంటే నాగార్జున గారా సుప్రియ గారా అందరండి. జనరల్గా అందరూ అలాగే ఉంటారండి. ఏ బ్యానర్ అయినా ఎందుకు చెప్తున్నాం అనేది తీసుకుంటారు వాళ్ళు. అదే రీషూట్లు చేసిన సందర్భాలు చాలా సినిమాలు ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న సినిమాలు కూడా వాళ్ళ దగ్గర చేసినవి మంచి హిట్లు ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఉయ్యాల జంపాల నాగార్జున గారి కాంపౌండ్ నుంచి వచ్చింది అనుకోండి, మనమే చేసాం. ఉయ్యాల జంపాలు నేనే చేశాను, అష్టాచమ్మ నేనే చేశాను. లేదండి, అవన్నీ పాజిటివ్గా తీసుకుంటారు వాళ్ళు. అసలు అలాంటివి ఏమి. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు సినిమాలు ఉన్నాయి. ఆయన ప్రాపర్ ఫిల్మ్ మేకర్ అండి చెప్పాలంటే. ప్రాపర్ ఫిల్మ్ మేకర్ అంటే నీట్గా బౌండెడ్ స్క్రిప్ట్, ఒక అక్షరం కూడా మార్చాడు ఆయన. రాసేసి అందరికీ ముందు ఒక కాన్ఫరెన్స్ హాల్లో అందరినీ కూర్చోపెట్టి, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరినీ కూర్చోపెట్టి కథ చెప్తాడు అందరికీ. ఏదైనా మీకు అనిపిస్తే ఇప్పుడే చెప్పండి, తర్వాత కరెక్షన్ చెప్తాను, తర్వాత నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. తర్వాత కాస్ట్యూమ్స్ అన్నీ ముందు రోజే షూటింగ్కి వెళ్ళక ముందే ఫైనలైజ్ అయిపోతాయి. సెట్ ప్రాపర్టీస్ ఫైనలైజ్ అయిపోతాయి. ప్రాపర్ చాలా ఎడిటర్కి బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. లాగ్ అనే మాట ఈ మధ్యకాలంలో ఎక్కువ వినపడుతుంది. కంటెంట్ 15 నిమిషాలు ట్రిమ్ చేస్తే బాగుండేది ఇట్లాంటి కాదండి. అది రివ్యూస్లో ఏం చేస్తున్నారంటే లాగ్ అని చెప్పి రివ్యూస్ రాస్తున్నారు. ఏంటి లాగ్ రాయమనండి. ఓకే 15 నిమిషాలు తగ్గించవచ్చు అని రాస్తున్నారు. ఏం 15 నిమిషాలు ఇది తీసేయచ్చు, కథకు సంబంధం లేదు అని అది రాయి. రివ్యూ రాసేవాడిని అది రాయమనండి. అది ఎందుకు రాయట్లేదు వాళ్ళు? జనరల్ స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు. నేను కూడా ఇప్పుడు మేము కూడా ఏమంటాయంటే నాకు సినిమా నచ్చలేదని చెప్తాను, కానీ సినిమా బాగాలేదని నేను చెప్పను. సార్ నాకు నచ్చలేదు సార్ అంటాను నేను. అంతే. ఎందుకంటే నా ఒపీనియన్ వేరేగా ఉండొచ్చు, మీ ఒపీనియన్ వేరేగా ఉండొచ్చు. ఓకే. కాబట్టి కమర్షియల్ సినిమాలు చేసే వాళ్ళకి డెలికేట్ ఫ్యామిలీ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ నచ్చపోవచ్చు. అవును. కాబట్టి మైండ్ అందుకే మనకి ఎప్పుడు మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నది మేము అదే. నీకు నచ్చలేదని చెప్పు, అంతేగాని జనరల్ స్టేట్మెంట్ బాగాలేదని స్టేట్మెంట్ ఇవ్వదని అంటారు ఆయన. ఇప్పుడు వీళ్ళు కూడా రివ్యూ రాసేటప్పుడు 15 నిమిషాలు తగ్గించవచ్చు అని రాస్తున్నారు. ఆ 15 నిమిషాలు ఏంటో రాయి నువ్వు. ఈ సీన్ ఎందుకు పెట్టారు, కథకి ఎంత సంబంధం అనేది అది రాయి. గుడ్. అది ఎందుకు రాయట్లేదు వాళ్ళు? ఎంతో ఆలోచించే చేస్తామండి మేము. దీనికి లింక్ ఇది, దీనికి లింక్ ఇది అంటాం. అది ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు అది వేరే విషయం. అట్లా ఊరికినే బ్లైండ్గా రాయం కదా. అట్లా రివ్యూలు చూసి ఏమన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి మన సినిమాలకి ఏమన్నా? చాలా సినిమాలకి రాస్తారు, మేమేం పెద్ద పట్టించుకోండి. ఒకటి ఏంటంటే మేము రాసింది, మేము కూడా అనుకున్నది డిస్కస్ చేసింది రాశారనుకోండి, పర్వాలేదు ఇతను మనలాగా ఆలోచించడం అనుకుంటాం మేము. రివ్యూలు జనరల్గా మేము పట్టించుకోండి, పెద్ద పట్టించుకోం. వాళ్ళు రాసిన దానికి సినిమా బాగుంది, ఎడిటింగ్ బ్యాడ్ అని రాస్తాడు. ఎడిటింగ్ బ్యాడ్ అయితే సినిమా బ్యాడ్. అది ఎడిటింగ్ ఇస్ గుడ్ అంటాడు, లెంత్ ఎక్కువ ఉందని అంటాడు. రాసిన కంపారిజనే ఉండదండి వాళ్ళది. అలాగా కాబట్టి మేము రివ్యూలు పెద్ద పట్టించుకోం. ఎవరు పెద్దగా టేక్ చేసుకోరు. అదేంటంటే పబ్లిక్ ఆడిటోరియం కొంచెం దానిపైన చదివి వెళ్తున్నారు కాబట్టి కొంచెం డ్యామేజ్ అవుతుంది, కానీ ఉంటుంది. సినిమాకి వెళ్ళే వాళ్ళు ఈ రివ్యూలు చూసి వెళ్ళపోవచ్చు. ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్కి ఎవరు రావట్లేదు అనేది కూడా ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ అయింది. అంటే కాదండి, ఇప్పుడు ముందు ఏంటంటే అండి, థియేటర్కి వెళ్ళాలి అంటే మనం మెయిన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళేవాళ్ళం. అవును. అదొక పని, అదొక నీట్గా ఒక పూటగా వెళ్ళి అక్కడికి వెళ్ళి థియేటర్లో వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. అవును. ఇప్పుడు ఈ గచ్చిబౌలి ఏరియాలో 40 థియేటర్లు ఉన్నాయి. అవును. మీరు ఫస్ట్ డే అన్ని థియేటర్లో ఉన్న థియేటర్లో 700-800 థియేటర్లో నీ అదే సినిమా రిలీజ్ చేస్తే రెండో రోజు ఏం ఆడుతుంది, మూడో రోజు ఏం ఆడుతుంది? చూడాల్సిన వెళ్ళిపోతారు, చూస్తే అయిపోతుంది. అది ఫస్ట్ డే అయిపోతుందండి. వాళ్ళు బాగుంది అన్నాడంటే నెక్స్ట్ డే బాగాలేదు అన్నాడంటే ఎవడ వెళ్ళట్లేదు. ముందు అలా ఉండేది కాదు. టికెట్లు అడిగేవారు మమ్మల్ని, ఎత్తుకుంటా వెళ్ళాలి. తొలి ప్రేమ లాంటి సినిమాలకి మాకు 50th డే 100th డే కూడా టికెట్లు అడిగిన వాళ్ళు ఉన్నారు. ఖుషికి అన్నిటి సినిమాలకి అలా అడిగేవారు ఆ రోజుల్లో. టికెట్లు కొంచెం చెప్తావా అని కంపెనీలు అలా ఉండేది. అసలు అది పోయింది, అది కంప్లీట్గా. లిమిటెడ్గా టైట్గా వేసేవారండి. థియేటర్లు తక్కువ ఉండేవి. ఇప్పుడు ఒక్కొక్క కాంప్లెక్స్లో 4-5 థియేటర్లు ఉన్నాయి. 4-5 థియేటర్లు అదే సినిమా వేస్తున్నారు. అది ఇంకా అది తగ్గాలండి. అవి దాన్ని కంట్రోల్ చేయాలి వీళ్ళు. థియేటర్లు ఎక్కువ రాకూడదని పెట్టుకోవాలి. అది ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు 10 థియేటర్లు కట్టుకుంటే ఒక సినిమా ఎన్ని రోజులు ఆడద్దు మీకు? అన్ని థియేటర్లు అన్ని షోలు వేస్తున్నారు. అవును.
ఇంకా జనం రెండో రోజు ఎందుకు వెళ్తారు, మూడో రోజు ఎందుకు వెళ్తారండి? ఎగ్జాంపుల్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ఉంది అనుకుంటే 6 స్క్రీన్లు 7 స్క్రీన్లు ఉంటాయి. కాదండి, ఇప్పుడు గచ్చిబౌలిలో తీసుకోండి, వెస్టర్న్ ప్రైమ్ ఉంది, ఆర్టీఎం ఉంది, ఏఎంబి ఉంది, ఇన్ఆర్బిట్ ఉంది, ఎన్ని థియేటర్లు ఉన్నాయండి ఇక్కడ. దాంట్లోనే ఒక ఇంత స్క్రీన్ జనం ఎక్కడి నుంచి వెళ్ళి ఫుల్ అవుతుంది? 6-7 స్క్రీన్స్ మళ్ళీ దాంట్లో.